జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అంటే పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ అయితే మెరుపు దాడి చేసింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అందరి చూపు భారత్ వైపే ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించగా దాదాపుగా 100 మంది వరకు కూడా ఉగ్రవాదులు హతమైనట్టుగా కూడా మనకి తెలుస్తూ వస్తోంది. అండ్ ముఖ్యంగా భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు ఆల్రెడీ వివరాలు వెల్లడించడం కూడా జరిగింది. మరి మిశ్రీతో పాటు 2 మహిళా అధికారులు వీరిద్దరూ కూడా ఆపరేషన్ సింధూర్లు గురించి పూర్తిగా అంటే అసలు అక్కడ ఏం జరిగింది, ఎన్ని గంటలకు వెళ్ళాం, ఎలా అటాక్ చేస్తాం, ఎటువంటి వెపన్స్ ఉపయోగించాం లాంటి వివరాలను ఇచ్చారు. అండ్ ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం 2 మహిళా అధికారులు సైనిక్ ఆపరేషన్పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించడం కూడా ఒక రికార్డుగా చెప్పచ్చు అండ్ ఒక సెన్సేషన్గా చెప్పచ్చు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి గురించే యావత్ భారత్ కూడా చర్చించుకుంటోంది. మరి రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత సైన్యం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కు ఆర్మీ దళానికి నాయకత్వం వహించారు గుజరాత్కు చెందినటువంటి ముస్లిం మహిళ. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్కు చెందినటువంటి ముస్లిం మహిళ సోఫియా ఖురేషి. ఇక ఆమె భర్త, తండ్రి, తాత అంతా కూడా భారత ఆర్మీ అధికారులుగానే ఉన్నారు. అండ్ 2016లోనే పూణేలో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ అంటే జాతీయ సైనిక విన్యాసం అంటే F-18కు ఆల్రెడీ ఆమె లీడర్షిప్ వహించారు. అండ్ అలా లీడర్షిప్ వహించినటువంటి తొలి అంటే ఫస్ట్ మహిళా లెఫ్టినెంట్ కల్నల్గా కూడా సోఫియా చరిత్ర సృష్టించారని చెప్పచ్చు. అండ్ ఇక యమన్ శాంతి పరిరక్షణ మిషన్లో కూడా తన సత్తా ఏంటో ఆమె చాటుకున్నారు. ఆమె ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తూ కూడా చాలా కీలకమైన విషయాలు చెప్పారు. యూత్ అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్పారు. సైన్యంలో చేరండి అంటూ ముగించారు ఆమె చెప్పడం విషయాన్ని. యువతకు ముఖ్యంగా అందులో అమ్మాయిలకు గొప్ప పిలుపును కూడా ఇచ్చారు. ఆమెకు చిన్నప్పుడు వ్యోమిక అని ఎందుకు పేరు పెట్టారో కానీ ఆ పేరుని సార్థకం చేసుకున్నారని చెప్పచ్చు. ఇక ఎయిర్ ఫోర్స్ దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి చెప్పాలి. ఆపరేషన్ సింధూర్లో వైమానిక దాడులకు ఆల్రెడీ ఆమె నాయకత్వం వహించారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు వద్దని వర్ణించినా కూడా ఆమె పట్టుబట్టి మరీ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా కూడా చేరారు. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక చాలా కీలకమైన అంటే చాలా ఇంపార్టెంట్ అయిన చేతక్, చీతా లాంటి యుద్ధ హెలికాప్టర్లను నడపడంలో కూడా ఆమె ఒక రకంగా చెప్పాలంటే శివంగి. అండ్ కొండల్లో కానీ లోయల్లో కానీ హెలికాప్టర్లు నడపడంలో అంటే చాలా విపత్కర పరిస్థితుల్లో కూడా హెలికాప్టర్ నడపడంలో ఆమె దిట్ట. అందుకే జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి చాలా రెస్క్యూ ఆపరేషన్స్లో వ్యోమికాను మాత్రమే రంగంలోకి దించుతూ ఉంటుంది భారత వైమానిక దళం. మొత్తానికి ఈ రకంగా చూస్తే కనుక మన ఇండియా ఇటు మాక్ డ్రిల్ అని ప్రకటించి చాలా చోట్ల మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. అండ్ ఆ మాక్ డ్రిల్ చేయబోతున్నామని పాకిస్తాన్ వాళ్ళని ఏమర్చి ఆ ఉగ్రవాదుల మూకలపై కూడా ముందస్తు యుద్ధం చేసి దిగ్విజయంగా కూడా ముగించిందని చెప్పాలి. కేవలం 27 మినిట్స్లో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేసింది మన సైన్యం, మరి ముఖ్యంగా ఈ మహిళలిద్దరూ కూడా. అండ్ మొత్తం పాక్ అయితే అంగీకరించకపోయినా కూడా దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు ఈ సింధూర్ అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో అయితే మరణించినట్టుగా కూడా హతమయ్యారని కూడా తెలుస్తోంది. దాదాపు 26 మంది భారత మహిళల సింధూరాన్ని చెరిపివేసినటువంటి పాక్ ఉగ్రవాదులను 27 నిమిషాల్లో మట్టి కరిపించడం కూడా ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పచ్చు, ఒక సెన్సేషన్ అని చెప్పచ్చు. ఆ రకంగా ప్రతీకారం తీర్చుకుందని చెప్పాలి. అండ్ ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేయడం కూడా మహిళల సింధూరాన్ని చెరిపివేసినటువంటి వారిని అదే సింధూరంతో కొట్టడం అనేటువంటి మీనింగ్ వచ్చేలా కూడా ఆర్మీ, వైమానిక దళాలకు మహిళలు నాయకత్వం వహించడం ఇవన్నీ చూడండి. అంటే ఒక రకంగా చూస్తే సెంటిమెంట్గా, సాంప్రదాయంగా కూడా ఈ దాడులు నిర్వహించింది భారత రక్షణ శాఖ. అండ్ ముఖ్యంగా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఇది. అండ్ పాక్ ఉగ్రవాదులు భారత అమాయక పర్యాటకుల ప్రాణాలు అయితే నిర్దాక్షిణ్యంగా తీసేసినా కూడా మన సైన్యం మాత్రం మామూలు జనం జోలికి వెళ్లకుండా ముఖ్యంగా
వారి సైనికుల జోలికి కూడా వెళ్లకుండా మానవతను చాటుకుంటూ పాకిస్తాన్ తోకనైతే కత్తిరించిందని చెప్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదులను నిర్మూలించడంతో దానికి నడుం బిగించింది. మరి యుద్ధం చేసే ఆలోచన లేదంటూ కూడా ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. అండ్ కర్నల్ సోఫియా ఖురేషీ కానీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ వీరిద్దరిపైన నడుస్తోంది. ఇక ఈ ఇద్దరు మహిళా అధికారులు కూడా వీళ్ళెవరు అనేటువంటి చర్చ అయితే మాత్రం విపరీతంగా నడుస్తోంది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చాలా ఎక్కువగా సెర్చ్లు కొడుతూ ఉన్నారు నెట్టింట. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి కానీ, అలాగే మనం అనుకుంటున్నటువంటి ఖురేషీ గురించి కానీ, వాళ్ళ గురించి అయితే మాత్రం ప్రస్తుతానికైతే విపరీతం చర్చ నడుస్తోంది. మహిళా మణులు వీళ్ళు ఇంత ధైర్య సాహసాలు చూపించడం వెనక దాదాపు పౌర సమాజం అంతా కూడా వారికి ఎంతెంతో ఎన్నో శుభాకాంక్షల వెల్లువైతే వస్తూ ఉంది. ఇక వ్యోమికా సింగ్ గురించి మనం మరొక్కసారి ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే కనుక 2004లోనే ఐఏఎఫ్లో చేరారు ఆమె. అండ్ 2017లో వింగ్ కమాండర్ హోదా కూడా పొందారు. December 18, 2019 ఫ్లయింగ్ బ్యాచ్లో కూడా పర్మనెంట్ కమిషన్ హోదా కూడా పొందేశారు. అంటే చాలా అత్యంత క్లిష్టమైనటువంటి ప్రాంతాల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హెలికాప్టర్లు, అంటే చాలా యుద్ధ విమానాల్ని నడిపి ఆల్రెడీ చరిత్ర సృష్టించారని చెప్పాలి. అండ్ వైమానిక రంగంలో కూడా చాలా వరకు కూడా పేరు పొందారు. అండ్ హై రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్లలో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా కూడా ఆమె పేరు పొందారని చెప్పాలి. ఇక కర్నల్ సోఫియా ఖురేషీ గురించి కూడా మనం చెప్పుకుంటే కనుక ఆమె ఎవరంటే, సోఫియా ఖురేషీ స్వస్థలం అయితే గుజరాత్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1990లోనే సోఫియా ఆల్రెడీ సైన్యంలో చేరారు. అండ్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్కు చెందినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ 2016లోనే ఆమె పూణేలో జరిగినటువంటి, అంటే ఓవరాల్గా చూస్తే పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందినటువంటి బృందానికి నాయకత్వం కూడా వహించి ఆల్రెడీ ఫస్ట్, అంటే అప్పుడు నాయకత్వం వహించినటువంటి తొలి మహిళా అధికారినిగా కూడా చరిత్ర సృష్టించారు. దాదాపు ఇందులో 18 దేశాలు పాల్గొన్నాయి. కేవలం ఇండియా బృందానికి సంబంధించి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం కూడా మనం ఊహించవచ్చు. అండ్ మనం ఆలోచించాలి ఆ విషయానికి. ఆమె పీస్ కీపర్గా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక 2006లో కాంగోలో పీస్ మిషన్ కూడా ఆమె అందించినటువంటి సహకారం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా మర్చిపోలేనిదని ప్రపంచ దేశాలన్నీ కూడా పొగిడిన సందర్భం ఉంది. అండ్ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కూడా చాలా చాలా గర్వకారణం అని చెప్పాలి. 3 దశాబ్దాలకు పైగా భారత సైన్యానికి సేవలు అందించారామె. అండ్ ఆమె అయితే రాజీ లేని వైఖరి కానీ, అలాగే నిర్భయ ప్రయత్నాల్లో కానీ ఎన్నో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నెన్నో ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. అలాగే దేశ యువతను భారత సైన్యంలో కూడా చేరాలంటూ చివరిగా ఆమె స్పీచ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పిలుపును కూడా ఇచ్చారు. దీంతో మహిళా మణులకు ఎంతో శక్తి వచ్చినట్టుగా అయింది. ఏది ఏమైనా కూడా యావత్ భారత్ జై హో ఈ మహిళా మణులు అంటోంది. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా ఈ దాడిపై చర్చ అయితే నడుస్తోంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి మహిళా మండలినే కీర్తిస్తోంది. ఇక మన భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే కనుక గతంలో జరిగినటువంటి యూరి దాడి కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి ఒక డిఫరెంట్గా మంచి వ్యూహాత్మకమైన సర్జికల్ స్ట్రైక్, అండ్ బాలాకోట్ దాడి అయితే 1971 తర్వాత జరిగిన ఫస్ట్ వైమానిక దాడిగా కూడా మనం చెప్పచ్చు. అది కూడా చాలా సెన్సేషన్ అయింది. ప్రధాని మోడీ స్వయంగా కూర్చుని పర్యవేక్షించినటువంటి విషయం ఇది. అయితే ఆపరేషన్ సింధూర్ మాత్రం వైమానిక శక్తి కానీ, ఫిరంగి దళం, డ్రోన్ల కలయికతో, అంటే ఒక కోఆర్డినేషన్తో సుదీర్ఘకాలం పాటు సాగిన దాడిగా కూడా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి కూడా టెక్నికల్ ఇష్యూస్ చాలా చాలా బయటకు వస్తూ ఉన్నాయి. లోయిటరింగ్ మ్యూనిషన్స్, అంటే సూసైడ్ డ్రోన్లు, అలాగే బహుళ ప్రయోగ వేదికల వినియోగం ద్వారా కూడా ఇండియా అయితే ఏకకాలంలో చాలా సెక్టార్లలో లోతైన లక్ష్యాలను, అంటే ఆ టార్గెట్లను పెట్టుకుని ఛేదించగలిగిందని చెప్పాలి. అయితే ఈ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ పాత్ర కూడా చాలా అడ్వాన్స్డ్గానే సాగిందని చెప్పాలి. అండ్ చాలా పక్కా ప్లానింగ్తో సాగింది. ఖచ్చితత్వంతో ఆ లక్ష్యాలను ఛేదించగల ఎక్స్కాలిబర్ 155mm ఆర్టిలరీ ఫైల్స్ M777, అంటే తేలికపాటి హోవిట్జర్లు అండ్ GPS కానీ, డ్రోన్ ఆధారిత రియల్ టైం టార్గెటింగ్ వ్యవస్థలతో కూడా ఈ దాడులు సర్జికల్ దాడుల తరహాలో అత్యంత ప్రభావాన్ని కూడా చూపాయని చెప్పచ్చు. అండ్ చాలా ప్రభావవంతంగా జరిగాయి. అండ్ 1971 తర్వాత మనం చెప్పుకున్నట్టు ఇండియా
అధికారికంగా అంటే అఫీషియల్గా చూస్తే కనుక సరిహద్దుల వెంబడి క్షిపణి వ్యవస్థలను ఉపయోగించినటువంటి చాలా అరుదైన సందర్భాల్లో ఇది కూడా మనం ఒకటిగా చెప్పచ్చు అనమాట. ఇక ఈ ఆపరేషన్ కొనసాగిన టైం కానీ అలాగే ఆ వ్యవధి అంటే అలాగే ఆ రేడియస్ కూడా చాలా ముఖ్యమైనవని చెప్పాలి. అఫీషియల్గా తెల్లవారుజామున కరెక్ట్గా అంటే 1:05 నుంచి 1:30 వరకు కూడా ఈ ఆపరేషన్ను విజయవంతంగా కొనసాగించారు. అండ్ దీనివల్ల ఇండియన్కి ఉన్నటువంటి అంటే భారత దళాలకు సంబంధించి దాడి చేయడానికి సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ మొత్తం ఎజంప్షన్ చేయడానికి అంటే అంచనా వేయడానికి కానీ అవసరమైతే ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఏదైనా ఒక స్థావరమైనా మిస్ అయితే కనుక వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నవి మళ్ళీ దాడి చేయడానికి కూడా తగినంత టైం కూడా లభించిందని చెప్పాలి. మరి పాకిస్తాన్ ఫిరంగి దళం ప్రతిస్పందన 20-25 నిమిషాలు ఆలస్యమైందని ఇది భారత దాడుల్లోని ఖచ్చితత్వాన్ని అంటే పర్ఫెక్ట్నెస్ను కూడా తెలియజేస్తుందని కూడా విశ్వసనీయ వర్గాలు ఆల్రెడీ ధృవీకరిస్తూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం ఒక ప్రతీకార చర్య అంటే ఒక పగ తీర్చుకోవడం మాత్రమే కాకుండా ఇది ఇండియన్ సైనిక సిద్ధాంతంలో వస్తున్న పరిణామానికైతే ఒక నిదర్శనంగా కూడా చెప్పచ్చు. టెక్నాలజీ పెరిగిపోతుంది, ఆ టెక్నాలజీని ఎంతలా పెంచుకోవాలి అనే విషయంపై కూడా ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భూభాగంలోకి లోతుగా చొచ్చుకెళ్ళి ఉగ్రవాద నెట్వర్క్లు కానీ వాటికి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ధ్వంసం చేయగల ఒక నిర్ణయాత్మకమైన అండ్ మోర్ ఓవర్ టెక్నికాలిటీస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నతమైన అంటే చాలా హైలీ ప్రొఫైల్డ్ వ్యూహాత్మకమైన ఒక దాడిగా కూడా ఏమాత్రం వెనుకాడకుండా భారత శక్తికి ఇది నిలువెత్తు సాక్ష్యమైన ఒక దాడిగా కూడా వర్ణించవచ్చు. అండ్ ఈ దాడికి సంబంధించి కర్త కర్మ క్రియ ఆర్మీ ఆఫీసర్స్ అయినా కూడా వీరిద్దరూ మాత్రం ఈ మహిళా మండలి మాత్రం భారతదేశం అయితే కీర్తిస్తోంది. ఒకసారి తెలుగు రాజ్యం తరఫున మనం కూడా సెల్యూట్ చెప్దాం ఈ మహిళా మండలిద్దరికీ కూడా.